తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఢిల్లీ చేరుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల లిస్టు తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. బీజేపీ తరపున పోటీ చేసేందుకు 17 నియోజకవర్గాల నుంచి 70 మందికి పైగా ఆశావాహులు ఆసక్తి చూపుతున్నారు. ఈ లిస్టు తీసుకుని కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. కనీసం 6 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో దాదాపు 6 నుంచి 8 స్థానాల్లో గెలుస్తామని బీజేపీ ధీమాతో ఉంది. మొదట పక్కాగా గెలిచే పోటీ లేని నియోజకవర్గాల్లో అభ్యర్థులతో లిస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్లారు. నిన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్లారు. రేపటి నుండి పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో వీరు ఢిల్లీ వెళ్లారని కొంతమంది బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ, అయితే ఈ పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్ళినటువంటి ఈ నేతలు వారితో పాటు బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవరైతే పోటీ చేసేందుకు అవకాశం ఉన్నటువంటి ఆశావాహుల జాబితా ఏదైతుందో ఆ ఆశావాహుల జాబితాను కూడా ఢిల్లీకి తీసుకెళ్ళినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే 17 నియోజకవర్గాల నుండి పోటీ చేసేందుకు దాదాపు 70 మంది అప్లికేషన్స్ పెట్టుకున్నట్టుగా సమాచారం. అదేవిధంగా పార్టీ మరికొంతమందిని కూడా అప్లికేషన్ పెట్టుకొని వారిని గుర్తించింది. ఆ జాబితాను కూడా కిషన్ రెడ్డి ఢిల్లీ తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చివరి నిమిషంలో టికెట్లు ప్రకటించడంతో ప్రచారంలో చేసుకునేందుకు కొంత ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యాయని బీజేపీ నేతలు రివ్యూలలో చెప్పడం జరిగింది. ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా ఉండేందుకు ఎలాంటి ఇబ్బంది లేని, పోటీ లేని, అదేవిధంగా ఖచ్చితంగా గెలుస్తామనుకున్నటువంటి స్థానాలకు ముందుగానే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు అయితే మొదలుపెట్టినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగానే మరోవైపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ పైన దృష్టి సారించి ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు చేయడం, అధికారికంగా అభ్యర్థులను ప్రకటించడం లేదా అనాధికారికంగా వీళ్ళే అభ్యర్థులంటూ పార్టీలో ఇంటర్నల్గా ప్రకటించే అవకాశాలను కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టుగా కొంత తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ స్థానాలైనటువంటి సికింద్రాబాద్, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్లో ఎవరైతే సిట్టింగ్ స్థానాలున్నారో ఇటు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుండి, కరీంనగర్ నుండి బండి సంజయ్, నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్, ఈ ముగ్గురు పేర్లను ఖరారు చేయడంతో పాటు అదనంగా భువనగిరి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. బీజేపీ ఈసారి 6 నుండి 8 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుందన్న ధీమాతోటి బీజేపీ నేతలు ఉన్నారు. మొత్తం 10 సీట్లను వాళ్ళు టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నప్పటికీ కూడా 6 నుండి 8 స్థానాలు అయితే ఖచ్చితంగా మేము గెలుస్తామన్న ధీమాతో వారు ఉన్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ప్రజల్లోకి అభ్యర్థులు వెళ్ళడం అయితేనేమి, వీరు అనుకున్నటువంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎక్కువ సమయం ఉంటుందన్న ఉద్దేశంతో కూడా బీజేపీ నేతలు ఉన్నారు. అదేవిధంగా 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు బస్సు యాత్రలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా క్లస్టర్ల వారీగా చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే ఆయా నియోజకవర్గాల్లో మరింతగా వాళ్ళు పనిచేసుకునేందుకు అవకాశం ఉంటుందంటూ కూడా కొంత చర్చ అయితే సాగుతుంది. అయితే టెంటేటివ్గా ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా ఏప్రిల్ 16 టెంటేటివ్ డేట్ కూడా ఇచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. ఇలాంటి సందర్భంలోనే ఫిబ్రవరి చివరి వారం 28 లేదా మార్చి మొదటి వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించి పార్లమెంట్ ఎన్నికల్లో కొంత దూకుడుగా వెళ్ళడం, అదేవిధంగా అనుకున్న లక్ష్యం ఏదైతే 10 సీట్ల లక్ష్యం పెట్టుకుందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కావలసినటువంటి వ్యూహాలను అమలు చేసే దిశగా అయితే బీజేపీ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే అభ్యర్థుల జాబితా పైన కసరత్తు చేయడం, ముందుగానే అభ్యర్థులను ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. సుమా, థ్యాంక్ యూ అజయ్.